శ్రీవారిని క్షణకాలం చూస్తేనే భక్తులు తన్మయంతో పరవశించిపోతూ ఉంటారు. అలాంటిది వారం రోజుల పాటు స్వామివారికి సేవ చేసే భాగ్యం దక్కితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. శ్రీవారి సన్నిధికి చేరుకునే ప్రతి భక్తుడికి సేవలు అందించి ఏడుకొండలవాడి సేవలో పాల్గొనాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. కొండపై టీటీడీకి చెందిన పలు విభాగాల్లో స్వచ్ఛంద సేవ అందిస్తున్న శ్రీవారి సేవకులపై స్పెషల్ స్టోరీ. పై కొలువు తీరి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడిగా ప్రజల నుంచి పూజలందుకుంటున్నారు. 7 పడగల సర్పం మంచం మీద పడుకున్న విష్ణువు భంగిమను పోలి ఉండే 7 కొండలు కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ప్రజలను రక్షించడానికి, భూమిపై శాంతిని నెలకొల్పడానికి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిసారని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షణకాలం పాటు దర్శించుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి తిరుమల పుణ్యక్షేత్రం చేరుకుంటారు. రెప్పపాటు దర్శనానికే తన్మయత్వం చెందుతుంటారు. మళ్ళీ ఎప్పుడు దర్శించుకుంటామా, స్వామి ఎప్పుడు కొండకు పిలుస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అదే స్వామివారికి సేవ చేసే భాగ్యం దక్కితే తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అలాంటి వారి కోసమే టీటీడీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు సేవ చేసే భాగ్యాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, అన్నప్రసాదం, ప్రధాన ఆలయ పరిసరాలు తదితర చోట్ల భక్తులకు సేవలు చేసేందుకు వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశేష సేవలందించేందుకు భక్తుల నుంచి స్వచ్ఛంద సేవలను స్వాగతించి శ్రీవారి సేవను టీటీడీ ప్రారంభించింది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వారు సేవలు అందించొచ్చు. అయితే సేవకులుగా రావాలనుకునేవారు కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా స్వామివారిపై నమ్మకం, ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ పురుషన్న భేదం లేకుండా 10 మంది భక్తులకు తక్కువ కాకుండా బృందంగా వెళ్ళాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయసు, ఆధార్ నెంబర్ తదితర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా 3 నెలలకు ముందే రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాదు, స్వామివారికి సేవ చెయ్యాలి అనుకున్న వారు హిందువులు మాత్రమే అయి ఉండాలి. హిందువుగా గుర్తించేందుకు నామం, తిలకం, కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి. శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వాలంటీర్ల రిజిస్టర్ చేసుకొని పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్లో అందించాలి. శ్రీవారి సేవకై నమోదు చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సేవా సదన్లోని ప్రజా సంబంధాలు అధికారికి రిపోర్ట్ చేయాలి. సేవకులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు. పురుషులకు సేవా సదన్ 2లో, మహిళలకు సేవా సదన్ 1లో వసతి కల్పిస్తారు. శ్రీవారి సేవా సదన్లో రోజు సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్లు ధరించాలి. గోవిందుడిని స్మరిస్తూ భక్తులను గోవిందా గోవిందా అని సంబోధించాలి. శ్రీవారి సేవ పూర్తిగా భక్తులకు సహాయం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్ కు కానీ, సిబ్బందికి కానీ ధన, వస్తు రూపంలో ఎలాంటి చెల్లింపులు చేయకూడదు. కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు. సేవా సదన్లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళలో నైటీలు ధరించకూడదు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే 2 ఏళ్ల వరకు వారిని సేవకు అనుమతించరు. అలాగే తిరుమల సేవా సదన్లో బుధ, గురు, శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే శిక్షణా తరగతులకు శ్రీవారి సేవకులు హాజరు కావాల్సి ఉంటుంది. సేవకులు తమ వెంట చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకురాకూడదు.
ఇక భక్తులు హుండీలో సమర్పించే కానుకల లెక్కింపులోనూ సేవకులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. 2012లో టీటీడీ శ్రీకారం చుట్టిన ఈ పథకానికి పరకామణి సేవ అని నామకరణం చేశారు. 2012లో ప్రయోగాత్మకంగా రోజుకు కేవలం 50 మంది పురుషులు భక్తులకు మాత్రమే ఈ అవకాశం కల్పించేవారు. ఈ ప్రక్రియ విజయవంతమైన తర్వాత 2015లో పరకామణి సేవకుల సంఖ్యను 250 మందికి పెంచారు. పరకామణి సేవలో పాల్గొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఉద్యోగులు, పాక్షిక ప్రభుత్వ సంస్థలు, షెడ్యూల్ సంస్థలు, బ్యాంకింగ్ సెక్టార్లు, ఇన్సూరెన్స్ సంస్థల్లో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు, రిటైర్డ్ అయిన వారు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు. ముఖ్యంగా హిందువులు అయ్యి 35 నుండి 65 సంవత్సరాల వయసు కలిగి ఉన్న మానసికంగా ఆరోగ్యవంతులైన పురుషులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్న భక్తులకు మాత్రమే పరిమితం చేసింది. పరకామణిలో పాల్గొనేందుకు ఆసక్తి గల భక్తులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. సంవత్సరంలో కేవలం 160 మందితో శ్రీవారి సేవ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రోజుకు 3500 మంది, అలాగే ముఖ్యమైన పర్వదినాలలో 4 నుండి 5000 మంది శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి టీటీడీకి చెందిన 36 విభాగాల్లో తమ సేవలను అందిస్తున్నారు. ఇటు టీటీడీ పరిపాలనలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు సేవకులు ఎంతో దోహదం చేస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చే క్యూ లైన్లు మొదలు కంపార్ట్మెంట్లలో భక్తుల రద్దీని సమకూర్చడం, అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించడం వంటి తదితర విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ సేవ చేయడానికి 2 months బ్యాక్ ఆన్లైన్ చేసుకున్నాము. ఇక్కడ సేవ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టం కూడా. చాలా అదృష్టంగా ఉందండి, చాలా ఆనందంగా కూడా ఉంది. అది కానీ ఇలా వచ్చి చేయటం మాకు చాలా, అది మాటల్లో చెప్పలేము మేము. ఆ లోపల ఫీల్ అలా ఉంటది, చాలా ఆనందంగా, అదృష్టంగా కూడా. నేను వరంగల్ నుండి నేను వచ్చి 3 days అయింది. దాదాపు ఒక 4-5 years నుంచి స్వామివారి సన్నిధిలో సేవ చేయాలని అనుకుంటున్నాను. 2-3 సార్లు ట్రై చేసినా కానీ నాకు ఆన్లైన్ దొరకలేదు. రీసెంట్గా స్వామివారి అనుగ్రహంతో 15 రోజులు దొరికింది. నన్ను సూపర్వైజర్గా నియమించారు. ఇక్కడ నాకు 2 టీములు ఇచ్చారండి, 20 మందిని ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు మాకు మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 5 o'clock స్టార్ట్ చేశాము. దాదాపుగా ఇప్పటి వరకు 480 లీటర్ల పాలు ఇప్పటి వరకు మేము సప్లై చేశాము. దాదాపు వచ్చిన భక్తులందరికీ కూడా మా టీం మెంబర్స్ అందరూ పిలిచి మరీ, పోయే వాళ్ళకు పిలిచి మరీ పాలు ఇస్తున్నారు. ఇకపోతే మాకు సేవా సదన్ 2లో ఇచ్చారండి షెల్టరు. చాలా బాగుంది, నీట్నెస్ కానీ ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి. నిన్న వర్షం వచ్చింది, అయినప్పటికీ కూడా వర్షంలో కూడా భక్తులకు మేము ఇక్కడ నడుస్తూ కూడా పాలు సప్లై చేసాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. సుశీల దొగ్గ, మాది పార్వతీపురం, మన్యం జిల్లా. మేము సేవకు 1 సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాము. 2 months బ్యాక్ మాకు వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకు అంటే సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ, ఎప్పుడు వస్తుందా అని. కానీ ఇప్పుడు వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో స్వామిని చూడటానికి వచ్చాము. మొన్న నైట్ 10 o'clock అయింది. నేను మరుసటి రోజు మాకు 12 o'clock కల్లా మాకు అంతా రెడీ చేశారు. అప్పుడు మేము వెంగమాంబకు వెళ్ళి అందరికీ అన్నప్రసాదం అది సర్వ్ చేసాము. ఈరోజు ఏమో ఇక్కడ మాకు 5 to 11 మిల్క్ అవన్నీ ఇవ్వాలి అన్నారు. సో అందరిని పిలిచి గోవింద 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 అనుకుంటూ వాళ్ళందరికీ కూడా మిల్క్ సర్వ్ చేస్తున్నాము. మేము ఎలా ఫీల్ అవుతున్నామంటే, ఒక భగవంతుడి సన్నిధిలో మేము వచ్చాము, కాళ్ళ దగ్గరికి మేము వచ్చాము, భగవంతుడు మమ్మల్ని చూసుకుంటాడు, భగవంతుడే మాకు అవకాశాన్ని ఇచ్చాడని మేము ఫీల్ అవుతున్నాము. విఐపీలు సైతం శ్రీవారి సేవకులుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడంపై సేవకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దయ ఉంటే తప్ప భక్తులకు సేవ చేసుకునే అదృష్టం కలగదని చెప్తున్నారు. నా పేరు మనీషా అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఇవాళ నా ఫస్ట్ సేవ. నన్ను అగరబత్తీల దగ్గర వేశారు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా అదంతా టెంపుల్ డ్యూటీ, అవంతా ఆయన అనుగ్రహం. ఆయన అనుకుంటే వేస్తాడు, అనుకోకపోతే ఏదైనా. చాలా బాగుంది. అకామిడేషన్ కానీ, రిసీవింగ్ కానీ, మేము ఏదైనా డౌట్లు అడిగినా సరే చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు సూపర్వైజర్. చాలా మంచిగా ఉంది.
చాలా సపోర్టివ్గా ఉన్నారు. కొంచెంసేపు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోండి, నెక్స్ట్ వాళ్ళకి టైం ఇవ్వండి, మీరు రెస్ట్ తీసుకోండి అని అంటున్నారు. ఇంకెక్కడన్నా డ్యూటీస్ లేకపోతే వేస్తున్నారు, మీరు అక్కడ ఎక్కువ వద్దు ఇక్కడ ఫస్ట్ టైం రావడం. వచ్చాను, మా అత్తయ్య వాళ్ళతో వచ్చాను. నిన్న రావడంతోనే మేము ఇక్కడ క్యాషూ నట్స్ సేవ చేసినాము 1 hour పాటు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ అక్కడ హాల్లో కూడా రూల్స్ చెప్పారు, ఎట్లుండాలి మనం సేవకు వచ్చినప్పుడు, ఎలా ఉండకూడదు, ఆ రూల్స్ అని చెప్పినారు. ఈరోజు మాకు ఇక్కడ నారాయణగిరి షెడ్ దగ్గర మాకు పడింది. మార్నింగ్ 5 to 11 PM మాకు రోజు. మళ్ళీ మాకు నైట్ ఏకాంత సేవ కూడా పడింది. ఇంకా మాకు ఈ వెదర్, ఈ అట్మాస్ఫియర్ మొత్తం ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంటికి ఫోన్ చేసి మమ్మీకి చెప్పాలి ఇక్కడే ఉంటాం, ఇంకా అలా అనిపిస్తుంది. అందరూ ఓకే, పాజిటివ్ రిప్లైస్, కోపం ఏం లేదు, అంత పీస్ఫుల్, అంత శాంతం. లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంకా ఎట్లా అంటే మనం ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాం, ఏం గుర్తుకు రావు. సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపేవారు టీటీడీ వెబ్సైట్ యాప్ ద్వారా తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాలి. అన్ని నిబంధనలను గమనించి సేవకులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది.